शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ లోపల ఈరోజు ప్రజా విజయోత్సవాలు నిర్వహించుకున్నాం. కొత్తగా ఇక్కడికి వచ్చిన రీజనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ప్రయాణికుల సమక్షంలో ఈరోజు విజయోత్సవ సభ జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు ఆర్టీసీ మళ్ళా పూర్వ వైభవాన్ని వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది. గతంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ నడ్డి విరిచే ప్రయత్నం చేసింది, ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేసింది, ఆర్టీసీని మూతబడేసి ప్రైవేటు వ్యక్తులకు ఈ సంస్థను దారాదత్తం చేసే ప్రయత్నం చేసింది. ఆర్టీసీకి ఉన్న భూములను కొంతమందికి ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు, ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా బయటికి తరలించి తీరని నష్టం చేసింది. అటువంటి ఆర్టీసీని ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక పథకాలతోటి ఆర్టీసీని బలోపేతం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఒక విప్లవాత్మకమైన స్కీమ్ను ప్రవేశపెట్టి అటు మహిళలకు అద్భుతమైన రవాణా సౌకర్యం ఉచితంగా ఇస్తూ ఆర్టీసీకి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ లాభాల బాట నుంచి నష్టాల బాట నుంచి లాభాల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోగాలు చేయబోతూ ఉన్నాం. ఒకే సంవత్సరంలో కనివిని ఎరగని రీతిలో 1500 కొత్త బస్సులను ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. ఎద్దేవా చేసిన వాళ్ళే ఈరోజు ఆశ్చర్యంతో ఔరా అని చెప్పి ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. అంతటి ప్రగతి ఒక్క సంవత్సరంలో ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ అధికారుల సహాయ సహకారాలతోటి ఈ ప్రభుత్వం తేగలిగింది, ఈ ప్రభుత్వం సాధించగలిగింది. రాబోయే రోజుల్లో బస్టాండ్లలో సౌకర్యాలతో పాటు కొత్త టెక్నాలజీతోటి కొత్త రకమైన బస్సులను ప్రవేశపెట్టడం, అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం, సురక్షితమైన ప్రయాణికులకు ఇచ్చే విధంగా అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక యాప్ కూడా మేము ప్రవేశపెట్టబోతూ ఉన్నాం, గమ్యం యాప్ అని. అంటే వెయిటేజ్ టైం తగ్గించుకోవాలి, ప్రయాణికుల టైం వేస్ట్ కావద్దు, బస్సు ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా తెలుసుకొని ఆ సమయానికి ఆర్టీసీ బస్ స్టాండ్లకు వస్తే వాళ్ళకి విలువైన సమయం వృధా కాకుండా పోతుంది. అలాగే కొత్త సౌకర్యాలు బస్టాండ్లో కల్పించాలని చెప్పి కూడా ఆర్ఎం గారికి నేను సూచించిన. ఈ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా, మహిళలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. వారి కోసం ప్రత్యేకమైన టాయిలెట్స్, ప్రత్యేకమైన వెయిటింగ్ హాల్స్, చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు, విద్యార్థుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం చేయబోతూ ఉన్నాం. కానీ మొదటి సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను మేము సాధించినాం. దానికి ఆర్టీసీ సిబ్బందికి, ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రయాణికులకు అందరికీ కూడా ఈ మొదటి సంవత్సర విజయోత్సవ శుభాభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే 4 సంవత్సరాల్లో ఆర్టీసీని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ పాత రోజులు పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమం అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ విజయోత్సవ సభ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.